విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఇవాళ జరగనుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అవిశ్వాసం నెగ్గేలా కూటమి వ్యూహాలు రచిస్తుంది. విదేశాల నుంచి కార్పొరేటర్లు విశాఖకు చేరుకున్నారు. ప్రత్యేక హోటల్ రిసార్ట్లో కార్పొరేటర్లను కూటమి పెద్దలు మానిటరింగ్ చేస్తున్నారు. హోటల్ నుంచి నేరుగా సమావేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 58 మంది కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. 73వ వార్డు కార్పొరేటర్ మిస్సింగ్తో కూటమిలో గుబులు రేకెత్తింది. ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం కాగా వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి చేరింది. ఇక ఇద్దరు హాజరు కాకుండా అవిశ్వాసంలో నెగ్గేలా కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఇక అవిశ్వాసం అనేది మేయర్కు గండం, కార్పొరేటర్లకు కాసుల వర్షంగా మారినట్టుగా తెలుస్తుంది. కౌన్సిల్ సభ్యులు సుమారు 20 నుంచి 40 లక్షల నగదు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. విదేశాలలో విలాసవంతమైన జీవితం గడిపినట్టుగా సమాచారం. వచ్చారు